ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 134వ అధ్యాయం, యాత్రా కీర్తన. కేవలం 3 వచనాలున్న చిన్న కీర్తన. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నిలుచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశము సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. రాత్రి జాముల యందు దేవుని మందిరములో నిలిచినటువంటి సేవకులు దేవునికి చేస్తున్నటువంటి స్తుతి ఆరాధన. ఈ క్రొత్త నిబంధన కాలంలో సాయంకాలపు కూడికలు లేదా తరచుగా మాసానికి ఒకసారో 2 వారాలకు ఒకసారో జరుగుతున్నటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థనలు తప్ప దేవుని మందిరంలో నిలవడం అనేది జరగదు. అయితే పాత నిబంధన కాలంలో మీరు చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథంలోకి వస్తే 9వ అధ్యాయము 27వ వచనంలో, వారు దేవుని మందిరమునకు కావలి వారు గనుక వారి కాపురములు దాని చుట్టూ ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిళ్లను తెరుచు పని వారిదే. ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా రాశారు, దే వుడ్ స్పెండ్ ద నైట్ అరౌండ్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. రాత్రంతయు వారు దేవుని మందిరాన్ని కావలి కాస్తూ ఉన్నారు. అలాగే దేవుడిని యెహోవా వారికి ఆజ్ఞాపించే విధముగా బలి అర్పణ విషయంలో కూడా, అంటే రాత్రి జాములందు దేవుని మందిరంలో నివసిస్తున్న ప్రజలకు సంబంధించిన విషయాలు కొన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాను. నేను నిర్గమకాండం 29వ అధ్యాయంలో 39 వచనాలు గమనిస్తే, నీవు బలిపీఠం మీద నిత్యమును అర్పింపవలసిందేమనగా ఏడాదివి 2 గొర్రెపిల్లలను, ప్రతి దినము ఉదయం ముందు 1 గొర్రెపిల్లను, సాయంకాలం ముందు 1 గొర్రెపిల్లను అర్పింపవలెను. యాజకత్వ పనిచేసేవారు వంతుల ప్రకారం రాత్రింబవళ్ళు దేవుని మందిరాన్ని కనిపెట్టుకుంటూ ఆలయ సేవ జరిగిస్తున్నారు. అందులో భాగంగా సాయంకాలపు బలి అర్పణ ఉంది, ఉదయకాలపు బలి అర్పణ కూడా ఉంది. దానికి తగినటువంటి సిద్ధపాటు ఉంది. ఇక అంతకు మించి లేవియాకాండం 6వ అధ్యాయంలో 13వ వచనంలో దేవుడు ఆజ్ఞాపిస్తున్న మరొక శ్రేష్టమైన మాట ఏంటంటే, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. బలిపీఠం మీద మండుతున్నటువంటి అగ్ని అది 24/7, అంటే ప్రతిరోజు నిత్యం అది మండుతూనే ఉండాలి. ఇది యాజకుల యొక్క పని. కనుక దేవుని మందిరంలో ఆలయ సేవ జరిగిస్తున్న వారు ఏంటి, లేదా దేవుని స్తుతించడానికి నియమించబడినటువంటి గాయకులేంటి, బలి అర్పణ అర్పిస్తున్నటువంటి లేవీలేంటి, యాజకులేంటి, ద్వారపాలకులేంటి, మందిరం చుట్టూ కాపలాగా ఉన్నటువంటి మనుషులైతేనేమి, ఇలాగా ఒక గొప్ప సమూహమే దేవుని మందిరంలో రాత్రింబవళ్ళు గడుపుతున్నారు. కనుక దేవుని సేవకులారా, ఆయన మందిరంలో రాత్రి నిలుచుండు వారులారా, యెహోవాను సేవించుడి లేదా స్తుతించుడి అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఎక్కువగా రాత్రంతయు ఆయన ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ప్రార్థనలో గడపడం మనకు కనబడుతుంది. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం ఇలాగంటుంది, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో పేతురును బంధించి చెరసాలలో ఉంచినటువంటి సందర్భంలో దేవుని దూత చెరసాల నుంచి అతన్ని విడిపించగా, అతడు ఆశ్చర్యకరంగా చెర నుండి విడిపించబడి మార్కోను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడు. పేతురు ఆ రాత్రి వచ్చే సమయానికి అక్కడ సంఘం అనేకులు కూడి ఆ రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వ్యక్తిగత జీవితమైనా, కుటుంబ జీవితమైనా, లేదా తరచుగా సంఘంగా కూడుతూ రాత్రంతయు ప్రార్థనలు గడపటం ఎంత ఆశీర్వాదకరం. కోరహ కుమారులు చూడండి, కీర్తన 42వ అధ్యాయంలో ఏమంటున్నారో 8వ వచనంలో, ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగా ఆజ్ఞాపించెను, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండను. గతంలో కూడా ఈ సాయంకాలము రాత్రి అనే మాటలకు కొద్దిగా వివరణిస్తూ వచ్చాను. నేను పనిచేస్తున్నవాడు లేదా వ్యాపారం చేస్తున్నవాడు తన పనిపాట్ల మీద దినమంతా గడిపి సాయంకాలం కాగానే, అంటే భౌతిక సంబంధమైనటువంటి ఆలోచనలు, పని ఒత్తిడి నుంచి విశ్రాంతి పొందుతూ ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలిగి దేవుని సన్నిధిలో ప్రవేశించి ఆ సాయంకాలం కానీ ఆ రాత్రి కానీ దేవునితో ఎక్కువగా సహవాసం చేయటం, ప్రార్థన చేయటం, దేవుని సన్నిధిలో గడపటం, ఆయనతో సహవాసం చేయటం. ఇక 2వ వచనంలో 134వ కీర్తనలో, పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి అంటున్నాడు. ఈ చేతులెత్తి దేవుని ఆరాధించడానికి సంబంధించి దావీదు తన కీర్తనలో ఒక వివరణ ఇస్తున్నాడు. 141వ కీర్తనలో 2వ వచనం, నా ప్రార్థన ధూపం వలన
నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారములు అగునుగాక. దావీదు కూడా పాత నిబంధన కాలము భక్తుడైన గొప్ప ఆత్మపూర్ణుడు, ప్రవక్త గనక, దేవుని హృదయం ఎరిగినవాడు గనక, బలి అర్పణ కొనసాగుతున్న రోజుల్లోనే నీవు బలిని కోరువాడవు కాదు, కోరినెడల నేను అర్పిస్తాను అంటూ విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలి, ఆ విరిగి నలిగిన మనస్సును కోరుకుంటున్నావు అని రాశాడు కదా. అలాగే నైవేద్యం అర్పిస్తున్నటువంటి రోజుల్లో ఆ క్రమము, ఆ పదార్థాలు ఉపయోగించే రోజుల్లోనే చేతులెత్తుట నైవేద్యంతో పోలుస్తున్నాడు. నిర్గమకాండం 30వ అధ్యాయం 8-9 వచనాల్లో ఈ ధూపం వేయటం, ఈ నైవేద్యం అర్పించడం మనకు కనబడుతుంది. వాటిని ఇప్పుడు చేతులెత్తి ఆరాధిస్తూ ప్రార్థించుటతో పోలుస్తున్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయంలో 10వ వచనంలో బాప్తిస్మిచ్చు యోహాను తండ్రి అయినటువంటి జకరియా తన యాజక ధర్మం చొప్పున తన వంతు ప్రకారం సాయంకాలము ధూప సమయంలో అని రాయబడింది. అతడు ధూపం వేస్తుండగా కదా దేవుని దూత అగుపడి అతనితో మాట్లాడింది. అయితే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 8వ వాక్యం చూడండి. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణులను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిది. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఈ సువర్ణ పాత్రలలో ధూపద్రవ్యములు కనబడుతున్నాయి. ఏంటి ఈ ధూపద్రవ్యములు? ఇవి పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు. దావీదు చెప్పినట్టుగానే అపోస్తలుడైన పౌలు కూడా తిమోతితో మాట్లాడుతున్నప్పుడు తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనంలో ఇలాగ అంటున్నాడు. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ఇప్పుడు కేవలం ఉదయం సాయంకాలం మాత్రమే కాదు, కానీ మనమే దేవుని ఆలయంగా మలచబడి ఉన్నాం గనక ప్రతి సమయంలో ప్రతి స్థలమందును పవిత్రమైన చేతులెత్తి దేవుని స్తుతించమని కోరుతున్నాడు పౌలు. ఇక ఈ అధ్యాయం చివరి వచనం గొప్ప ఆశీర్వాద వచనంతో ముగించబడుతుంది. ఆ వచనాన్ని, ఆ వాగ్దానాన్ని మీ పైన నేను ఉచ్చరించాలని ఇష్టపడుతున్నాను. పాట వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ భూమి ఆకాశం సూచించినటువంటి యెహోవా సియోనులోను నిన్ను ఆశీర్వదించును గాక. కృప మీకు తోడైనను గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.